చదువుల పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు సాగిస్తున్న దందా అడ్డు అడుపు లేకుండా పోతుంది. విద్యను వ్యాపారంగా మార్చి ఏటేటా కోట్లాది రూపాయలను దండుకోవటమే లక్ష్యంగా వీటి నిర్వహణ సాగుతోంది. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా ఎంత డబ్బు పెట్టగలిగితే అంత ఖరీదైన విద్య సకల సదుపాయాలతో కొత్త పేర్లతో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వేసవి సెలవులు అయిపోయాయి, స్కూళ్లు తెరుచుకున్నాయి. ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు అసలు సిసలు పరీక్షలు మొదలైనట్టే. తమ పిల్లలను కొత్తగా స్కూల్లో చేర్పించేవారు, స్కూల్ మార్పించే ప్రయత్నం చేసేవారి పరిస్థితి గందరగోళంగా ఉంటోంది. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో వసూలు చేస్తున్న అధిక ఫీజులే దీనికి కారణం. ఒకప్పుడు ₹1,00,000 డిగ్రీ వరకు చదివిన వారు కోకొల్లలు. కానీ నేడు ప్రైవేట్ స్కూళ్లలో చేరాలంటే జేబు నిండా కాదు, బీరువా నిండా డబ్బు కట్టాలుండాల్సిందే. ఎల్కేజీ విద్యకే లక్షల కొద్దీ ఫీజుల రూపేణా వసూలు చేస్తున్నారంటే ఇక ప్రైమరీ, హైస్కూల్, ఇంటర్ విద్యకు ఏ స్థాయిలో వసూళ్లుంటాయో అర్థం చేసుకోవచ్చు. స్టేట్, సిబిఎస్ఈ, ఐబిఎస్ఈ, ఐబీ అంటూ వారందిస్తున్న విద్యకు రకరకాల పేర్లు పెట్టి మరీ ఫీజుల రూపేణా భారీగా బాధేస్తున్నారు. అధిక ఫీజులకు తోడు విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్షలు. తల్లిదండ్రులు విద్యావంతులై ఉండాలన్న రూల్స్ వారికి చికాకు కలిగిస్తున్నాయి. ప్రవేశ పరీక్షలో మెరిట్ వస్తే ఫీ కన్సెషన్ ఉంటుందని ఆశ చూపి బురిడి కొట్టించే విద్యా సంస్థలు ఉన్నాయి. ఏ తరగతి విద్యార్థి ప్రవేశ పరీక్ష రాసినా కింది క్లాసుల్లో తాము చదివిన అంశాలలో ప్రశ్నలు ఇవ్వాల్సింది పోయి పై తరగతుల సిలబస్ లో నుంచి ప్రశ్నలు అడిగి తికమక పెడతారు. కన్సెషన్ ఆఫర్లను ఎగ్గొట్టి అధిక ఫీజులు గుంజేందుకే ఇలా చేస్తున్నారు. ఇలా ప్రవేశ పరీక్షలు పెట్టడం నిబంధనలకు విరుద్ధమైన ప్రభుత్వ నిఘా కొరవడటంతో వీరి దందాకు అడ్డే లేకుండా పోతోంది. చాలా వరకు ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాల నుంచి యూనిఫామ్ వరకు ప్రతీదీ వారి దగ్గరే. వారు నిర్ణయించిన ధరలకే తల్లిదండ్రులు కొనుగోలు చేయాలి. ఫీజు కట్టి పుస్తకాలు, యూనిఫామ్ బయట కొనుగోలు చేస్తామంటే ఒప్పుకోరు. బయట 1000 నుంచి 1500 రూపాయలకొచ్చే పుస్తకాలకు 6000 నుంచి 7000 వరకు వసూలు చేస్తున్నారు. బూట్లు, టై బెల్టులకు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెడుతూ దోచుకుంటున్నారు. నిబంధనల ప్రకారం స్కూళ్లలో దుకాణాలు పెట్టొద్దని ఉన్నా అవేవి పట్టించుకోవటం లేదు. సర్వీస్ పేరిట అనుమతులు తీసుకుని ప్రతి విద్యార్థి నుంచి పుస్తకాలు, డ్రెస్సుల పేరిట అధిక మార్జిన్లు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్ ఫీజులు కూడా అధికంగానే వసూలు చేస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ ఇష్టారాజ్యంగా ఫీజులు దోపిడీ చేస్తున్నా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు విద్యార్థి సంఘాల నాయకులు ప్రైవేట్ స్కూళ్ల అధిక ఫీజుల దందాన్ని ఎండగడుతూ ఆందోళనలు చేసినప్పుడు అధికారులు హడావిడి సోదాలు చేయటమే గాని శాశ్వత నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు. గతంలో ఈ విషయమై తెచ్చిన జీవోలే ఈ దందాకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. గత ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం 2017లో ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీ వేసింది. అయితే ఆ కమిటీ నివేదిక ఇప్పటికీ బహిర్గతం చేయలేదు. కమిటీ ప్రతి ఏడాది 10% ఫీజులు పెంచుకోవచ్చు అని చెప్పిందంటూ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఒక్కో పాఠశాల 10,000 నుంచి 3,50,000 రూపాయలను ఫీజుల కింద వసూలు చేస్తున్నాయి. విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రంలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత ప్రభుత్వ పెద్దలకు పెద్ద సంఖ్యలో విద్యా సంస్థలు ఉండడంతో ప్రైవేట్ విద్యా సంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోలేదని ఆరోపణలున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఫీజుల నియంత్రణకు కఠినమైన చట్టం తేవాలంటున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయకపోతే తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపోవటం ఖాయం.